నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను విజయ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ మధులిక గారు. మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలా అండి? ఆల్ గుడ్. హౌ ఆర్ యు? ఫైన్ మేడం. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ వస్తుంటాయి. సో మనం అవి ఎలా ఫేస్ చేయాలి అంటే ఎవరి ముందు చులకన కాకుండా అండ్ తప్పు చేయకుండా. ఇప్పుడు మనం ఏదో ఒక రకంగా ముందుకు వెళ్ళాలంటే ఏదో ఒక ప్రాబ్లంలో ఇరుక్కోవడం కానీ అలాంటివి జరుగుతాయి. సో ఆ ప్రాబ్లంలో ఇరుక్కోకుండా ఒక తప్పు చేయకుండా ఉన్న ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలంటారు? ఐ డోంట్ థింక్ మనము ప్రాబ్లంలో ఇరుక్కోకుండా అసలు తప్పు చేయకుండా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనే ఫస్ట్ తీసేయాలి. ఐ మీన్ తప్పు జరిగితే ఏంటి, మిస్టేక్ అయితే ఇట్స్ హ్యూమన్. జనరల్గా తప్పు జరిగితే సరిదిద్దుకోవడం నేర్చుకోవాలి అన్న యాటిట్యూడ్ ఇస్ అ బెటర్ లైన్ ఆఫ్ థాట్ దాన్ తప్పు అసలు జరగకూడదు, నన్ను ఒకళ్ళు నా మీద ఒక ఫింగర్ ఎత్తి చూపించకూడదు. సో ఐ వుడ్ సే ఫస్ట్ లెట్స్ లుక్ ఎట్ ఇట్ యాజ్ తప్పు జరిగింది, ఓకే లెట్స్ ఓన్ ఇట్, నేర్చుకుందాము దాని మీద నుంచి. ఇప్పుడు సపోజ్ రిలేషన్షిప్స్లో తప్పు జరిగితే ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి. ట్రస్ట్ ఇష్యూస్ ఒక్కసారి వస్తే అది జరగకూడదు అంటే ఎలా కుదురుతుంది? ఇది వచ్చింది నా అక్కడ నుంచి నేర్చుకుని హౌ టు ట్రస్ట్ ఈచ్ అదర్, మా బౌండరీస్ పెట్టుకోవాలి. అంటే ఏది ఓకే ఏది నాట్ ఓకే ఓపెన్గా మాట్లాడుకోవాలి, కొంచెం కరేజ్ చూపించాలి. బికాస్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ అ కాస్ట్. మనం ఇప్పుడు ఇది వద్దు అంటే వెంటనే అందరూ వినేరు కదా. సో కొంచెం కరేజ్ చూపించుకుంటూ కొంచెం కొంచెం ముందుకు వెళ్ళాలి. తప్పులు చెయ్యద్దు అంటే దట్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ విజయ గారు. సో అంత ప్రెషర్ ఎందుకండి మనకి ఇప్పుడు? సో అంటే ఒక్కొక్కసారి తీసుకోవాల్సి వస్తుంది మన పార్ట్నర్ కానీ ఎవరు కానీ ఉన్నప్పుడు, అలాంటి ప్రెజర్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక డిసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఏదో ఒక తప్పు చేయకుండా అందులో నుంచి బయటపడాలనుకున్నప్పుడు ఎలా మూవ్ అవ్వాలంటారు? సో అగైన్ మీరు తప్పు చేయకుండా మూవ్ ఆన్ అవ్వాలి అంటున్నారు. నేను అదే విషయాన్ని తప్పు చేసినా మనం దాన్ని సరిదిద్దుకునే ధైర్యం అండ్ విద్య ఉంటే మనం మళ్ళించుకుని ముందుకు వెళ్ళొచ్చు అని అంటున్నాను. ఇట్స్ ద సేమ్ థింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్ తోనే ఇష్యూ అయింది, అస్సలు వద్దు అంటే చాలా ప్రెషర్ వస్తుంది. కొంచెం తప్పు చేసినా సపోర్టివ్ గా ఎన్వైరన్మెంట్ ఉంటే. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఎట్ పార్ట్నర్ ని సపోర్టివ్ గా ఎలా మళ్ళించుకోవాలి, దీస్ ఆర్ ఆల్ కమ్యూనికేషన్ ఇష్యూస్. ఒక డెసిషన్ తీసుకుంటే అఫ్ కోర్స్ మనం డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు కరెక్ట్ గానే తీసుకోవాలనుకుంటాము. ఎప్పుడు మనం ఇది తప్పు తీసుకోవాలి తర్వాత మనం సరిదిద్దుకోవాలి అన్న యాటిట్యూడ్ కూడా ఉండదు. సో వీ డూ అవర్ బెస్ట్. 75% విల్ మూవ్ ఫార్వర్డ్ విత్ మనము కరెక్ట్ గానే తీసుకోవాలి. కానీ మన చేతిలో లేనప్పుడు ఇట్స్ ఓకే అన్న యాటిట్యూడ్ ఉంటే అక్కడ నుంచి నేర్చుకోవడం. అంటే ఇప్పుడు మనము చిన్న పాప కింద పడితే నువ్వు కింద పడకూడదు అనకూడదు కదా, కింద పడ్డావు సరే దులుపుకుని పద అనాలి. దట్ ఈస్ యాజ్ అన్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్. అసలు తప్పు జరగదు అనేది మనం అనుకోవద్దు. జరుగుతుంది హ్యూమన్ లైఫ్ లో, ఖచ్చితంగా తప్పు జరుగుతుంది. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తూ ఉండాలనేది చెప్తున్నారు. ఎస్ అఫ్ కోర్స్. ఇప్పుడు బాగా ప్లాన్ చేసి ప్రిపేర్ అయితే ఈ తప్పు జరిగే ఛాన్స్ తగ్గుతుంది. కరెక్ట్. తగ్గదు అని ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా చెప్పలేరు కదండి మన స్టాక్స్ పెరుగుతాయని. దే ఆర్ ఓన్లీ గివింగ్ అడ్వైజెస్. సో I mean that is an example I can think of. ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలంటారు? See, first ప్రాబ్లం వస్తే పర్వాలేదు, లెట్స్ ఫేస్ ఇట్ అన్న యాటిట్యూడ్ ఉంటే ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది, మనం ప్రాబ్లం వచ్చినప్పుడు ధ్యాస ప్రాబ్లం మీద ఉందా ఆన్సర్ మీద ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు మార్కులు రావటం లేదు ఎగ్జామ్లో, నాకు మార్కులు రావటం లేదు, బట్ ఎలా మార్కులు వస్తాయి, దట్స్ సొల్యూషన్. సో ఫస్ట్ మన ప్రాబ్లం మీద ఉన్న మైండ్ని తీసి సొల్యూషన్ మీద పెట్టాలి. దట్స్ నెంబర్ 1. దీంట్లో ఉన్న హిడెన్ యాటిట్యూడ్ ఏంటంటే నాకు ఈ ప్రాబ్లమ్ని ఫస్ట్ సాల్వ్ చేయాలని ఉంది. మనము ప్రాబ్లం ఉంది హెడేక్ వచ్చేస్తుంది, దాన్ని ఏం చేయాలి, దీని నుంచి బయటపడాలి అన్న యాటిట్యూడ్ ఫస్ట్ కల్టివేట్ చేసుకోవాలి. సో చాలా మంది యాక్చువల్లీ నేను కలిసిన కొంతమంది ప్రాబ్లం వస్తే చాలా ఎక్సైట్ అవుతారండి. ఏంటి అంటే నాకు ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఇష్టం.
సో ప్రాబ్లం వచ్చింది, నేను ఇప్పుడు సాల్వ్ చేస్తాను, సో నాకు 2 days స్పెండ్ అవుతాయి. మ్యాథ్స్ లాగా. సో దే వెరీ ఎక్సైటెడ్ ఆల్ ద టైమ్. సో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి లో ఫస్ట్ స్టెప్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి అని అనుకోవడం. ఓకే. దెన్ దెర్ ఆర్ వేరియస్ వేస్ టు సాల్వ్ ఇట్ అండి. ఫస్ట్ థింగ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లం మనం ఒకసారి వెనకాల తిరిగి చూసుకోవచ్చు, ఇంకెవరికన్నా ఇదే ప్రాబ్లం ఉందా, వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ చూసుకుంటే మార్క్స్ తక్కువ వచ్చాయని చాలా మంది ఏడుస్తుండడం, కొంతమంది ఆత్మహత్య ఇలాంటివి చేసుకుంటుంటారు. దీన్ని అసలు ఎలా చూడొచ్చు? ఆత్మహత్య అండ్ ఆల్ చాలా సీరియస్ గా, ఎస్ ఐ అండర్స్టాండ్, ఎగ్జామ్స్ టైం అది కూడా ఇట్స్ వెరీ స్కేరీ, బట్ టేకింగ్ ఇట్ యాజ్ అ ప్రాబ్లం. మార్కులు తక్కువ రావడం అనేది ఒక ప్రాబ్లం తీసుకుంటే అందులో లైక్ ఐ సెడ్ ఫస్ట్ స్టెప్ మార్కులు ఎక్కువ రావాలి అని అనుకోవడం. తక్కువ వచ్చింది ఫోకస్ అక్కడ పెడితే వీఆర్ నాట్ మూవింగ్ ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళట్లేదు మనం ఈ ప్రాబ్లంతో. అదే మనము కాసేపు ఆలోచించి నాకు ఎక్కువ కావాలి, ఫస్ట్ ఆ విష్ అనేది మనం యూనివర్స్లోకి పెడితే, సెకండ్ ఇస్ హౌ, ఎలా మార్కులు ఎక్కువ వస్తాయి. సో సెకండ్ ఏంటి, సెకండ్లో మిగతా వాళ్ళకి మార్కులు ఎక్కువ వస్తున్నాయి ఎవరికన్నా, ఆర్ ఇస్ ఇట్ టఫ్ ఫర్ ఎవ్రీబడి. కొన్నిసార్లు కొన్ని సబ్జెక్ట్స్ అందరికీ టఫ్ ఉంటాయి. సో అప్పుడు ఓకే వాళ్ళకి తక్కువనే మనకి తక్కువనే, వీ కెన్ ఫీల్ బెటర్. బట్ కొన్నిసార్లు అందరికీ ఎక్కువ వస్తున్నాయి, సో దెన్ మేబీ వీ కెన్ అందరి దగ్గరికి వెళ్ళి మీకు ఎలా వస్తున్నాయి అని ఒక నలుగురిని అడిగామనుకోండి, మనకి కొన్ని మార్గాలు వస్తాయి. అది 1 వే. 2, ఏదైనా మెంటర్ దగ్గరికి వెళ్ళడం. ఇప్పుడు తక్కువ చదువు ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో తక్కువ వస్తుంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి ఒక మెంటర్, ఏమన్నా ట్యూషన్ టీచర్ ఎవరన్నా ఉంటే వాళ్ళ డైరెక్ట్ గైడెన్స్ తీసుకోవడం. సో ఇది నేను జనరల్గా జీవితంలో ఇష్యూస్ వస్తే ఒక లైఫ్ కోచ్, ఒక థెరపిస్ట్, ఒక మెంటరు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిగతా వాళ్ళని చూసుంటారు కాబట్టి దే విల్ అడ్వైస్, ఫర్ ఎగ్జాంపుల్. అలా హౌ అనేది నెక్స్ట్. ఇంటెంట్ ఇస్ ఫస్ట్, సెకండ్ ఇస్ హౌ. యా, బట్ జనరల్గా అండి యాజ్ అ థంబ్ రూల్ కొన్ని ఇష్యూస్ చాలా సీరియస్ ఉంటాయి, కరెక్టే, నేను ఒప్పుకుంటాను, నేను చాలా సీరియస్ చూశాను. బట్ వెన్ వీ లుక్ అరౌండ్ ఎంత సీరియస్ అయినా అవి కామన్, చాలా మటుకు కామనే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ బర్త్ ఇస్ సో 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 డిఫికల్ట్. 9 months a mother goes through, దాని తర్వాత డెలివరీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ ఒక్కసారి అలా వెనకాల అందరినీ తిరిగి చూస్తే రూమ్లో ఒక 20 people అనే డెలివర్ చేసేస్తున్నారు ఆల్రెడీ. సో ఈ కష్టం అందరూ పడుతున్నారు. ఎక్కడో చోట కష్టం ఒక్కళ్ళే పడడంలో ఎక్కువ బాధ ఉంటుంది. సో లెట్స్ షేర్ అవర్ సారోస్ అండ్ ఫ్రమ్ కంపెనీ కమ్స్ కంఫర్ట్. ఇప్పుడు పక్కన వాళ్ళతో పోల్చుకోవడం వల్ల ఎక్కువ ప్రాబ్లం, ఇంకెక్కువ ప్రెషర్ తీసుకుంటున్నారు దాన్ని. కరెక్ట్. సో అట్లా అంటే పక్కన వాళ్ళతో పోల్చుకోకుండా, సో పక్కన వాళ్ళతో మాట్లాడమన్నప్పుడు 1 యాంగిల్ ఇస్ పక్కన వాళ్ళతో పోల్చుకోవడం, ఇంకొక యాంగిల్ ఇస్ పక్కన వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం. మనము ఇప్పుడు నేను మీరు మాట్లాడుకుంటాం అనుకోండి, మీ హెయిర్ బాగుందా నా హెయిర్ బాగుందా అనుకుంటే అది కంపారిజన్, మీ హెయిర్ బాగుంది నా హెయిర్ బాగుంది అనుకుంటే దట్ ఈస్ సపోర్ట్. సో దిస్ యాజ్ అ కమ్యూనిటీ మనం ముందుకెళ్ళాలండి. ఒకళ్ళు చేతులు పట్టుకున్నప్పుడు నీ చెయ్యా నా చెయ్యా కాదు, మన ఇద్దరం చేతులు పట్టుకుని వెళ్తున్నాం. ఇది యాజ్ అ కమ్యూనిటీ స్లోగా ఇప్పుడు నేను ఒక ఇద్దరికి చెప్తాను, మీరు ఒక ఇద్దరికి చెప్తారు, యాజ్ అ కమ్యూనిటీ ఐకమత్యంగా. బట్ సొసైటీ అలా లేదుగా మేడం. ఎలా అంటే వాళ్ళ పాపకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, మన పాపకు రాలేదు, ఇలా పోల్చుకోవడం వల్ల పిల్లల్లో ఇంకా ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. దీన్ని ఎలా తీసుకోవాలి అసలు? డెఫినెట్లీ మీరు చెప్పింది కూడా కరెక్టే. డెఫినెట్లీ ప్రెషర్ పెరుగుతుంది. కంపారిజన్ మనం చేయకపోయినా మన పక్కన వాళ్ళు చేస్తున్నారు. సోషల్ మీడియా మీద ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ అయిపోయి ఇట్స్ బొంబార్డింగ్. దిస్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు బి కాన్షియస్ అండి. సో ఇప్పుడు మనం మన పిల్లల్ని ఇలాంటి కంపారిజన్ నుంచి కాపాడాలి. మనం ఇద్దరితో మాట్లాడినప్పుడు మనం దీని గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. మనం ఆ లూప్ లో పడకుండా ఫస్ట్ మనల్ని కాపాడుకోవాలి. ఫస్ట్ పేరెంట్స్ చాలా, వాళ్ళు చుట్టాల పిల్లలు ఇలా ఉన్నారు, పక్కన వాళ్ళ పిల్లలు అలా చదువుతున్నారు. మీకు యాక్చువల్లీ ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. మనకేమన్నా తక్కువ జరిగినప్పుడు మనం అదిగో వాళ్ళు మనకు తక్కువ చేశారు అని ఈజీగా చెప్పగలుగుతాం. కానీ అదే మనము
నోరు తెరిచి పక్కన వాళ్ళతో ఫన్ గా మాట్లాడుతున్నప్పుడు అదే కంపారిజన్ మన నోట్లోంచి వస్తుంది. అది మనకి తెలియాలి. ఫస్ట్ స్టెప్ ఐ ఫీల్ మనం అవేర్ గా ఉండాలి. మనం ఎక్కడ విక్టిమ్ అవుతున్నామో బాగా ఫ్లాగ్ పట్టుకుని చెప్పగలుగుతున్నాం, కానీ మనం ఎవరిని విక్టిమ్ గా మాట్లాడుతున్నామో, ఎవరిని విక్టిమ్ చేస్తున్నామో ఆ అవేర్నెస్ అందరికీ ఉండట్లే. దిస్ మిస్ మ్యాచ్ వల్ల కూడా మనము అందరినీ టాక్సిక్ గా చూడడం, దిస్ ఈస్ అ ప్యాటర్న్ ఐ డెఫినెట్లీ సీ. సో సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ బోత్ సైడ్స్. మనకేం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాం. సో ఆటోమేటిక్ గా జనాలు అట్లా చేయడం, వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియకుండానే చేసేస్తుంది. అది మన కండిషనింగ్ అండి. చిన్నప్పటి నుంచి మనం, మీరు చెప్పినట్టు సొసైటీ అంతా ఒకలాగా పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇంటర్నెట్ మీద కోచింగ్ వినేసి, థెరపీ వినేసి ఏదో డిఫరెంట్ గా అయిపోవాలని చూస్తాము, కానీ మన కండిషనింగ్ ఇస్ స్టిల్ దాట్ సమ్ టైమ్స్. సో ఇది కొంచెం అవేర్నెస్ పెట్టి ప్రాక్టీస్ తో వీ కెన్ ఈజీలీ గెట్ అవుట్ ఆఫ్ దిస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.